అందరికీ నమస్కారం. చట్టం నాకు తెలియదు అంటే చట్టం నుండి మనకి రక్షణ లేదు. అలాగే చట్టం నుండి మనం క్షమాపణ కూడా కోరలేం. కాబట్టి చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు మనం అసైన్డ్ ల్యాండ్, డీ పట్టా భూమి, ఈ డీ పట్టా భూమి అనేది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఆ డీ పట్టా ల్యాండ్ పొందిన వ్యక్తి ఏదైనా సందర్భంలో ఆ భూమిని అమ్ముకోవచ్చా, ఒకవేళ అమ్ముకోవాలి అంటే ఏ సందర్భాల్లో అమ్ముకోవాలి, ఏ సందర్భంలో అమ్మితే చెల్లుబాటు అవుతుంది అనే విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో రెవెన్యూ బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ని అనుసరించి ఒక జీవో ఇష్యూ చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర అన్నమాట మనకి. ఆ ఉమ్మడి ఆంధ్రాలో భూమి లేని నిరుపేదలకు, అలాగే సొంత ఇల్లు లేని నిరుపేదలకు భూమిని కేటాయించే సందర్భంలో ఒక జీవో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, భూమి లేని నిరుపేదలు ఎవరు? వ్యవసాయ భూమి 2.5 ఎకరాలు పల్లం భూమి కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, 5 ఎకరాలు మెట్టు భూమి కన్నా తక్కువ ఉన్నవాళ్ళు మాత్రము ఈ భూమి లేని నిరుపేదల కింద వస్తారు. అలాగే సొంత ఇల్లు లేని, అంటే వారికంటూ ఒక స్థిర నివాసం లేని వ్యక్తులు కూడా ఈ నిరుపేదల కింద వస్తారు. అలాగే వార్షిక ఆదాయం ఆయా సందర్భాలు అనుసరించి ప్రభుత్వం వారు లిమిట్, వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయం లిమిట్ ఎంతైతే పెడతారో నిరుపేదలకి, అందులో ఉన్న వాళ్ళు నిరుపేదలుగా గుర్తించబడతారు. సో వాళ్ళకి ప్రభుత్వం యొక్క వేస్ట్ ల్యాండ్ అంటే మిగులు భూమిని, ప్రభుత్వ భూమిని దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చే అంటే కేటాయించే భూమినే మనం అసైన్డ్ ల్యాండ్ అంటాం. ఆ దానికి ఇచ్చే ఆ కాగితం ఏదైతే పట్టా ఉందో దానిని డీకేటీ పట్టా లేదా డీఫామ్ పట్టా అని అంటుంటాం. అయితే ఆ జీవో వచ్చిన తర్వాత నేటి వరకు కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఈ భూమి లేని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. అయితే ఆ భూమి లేని నిరుపేదలు వారి అవసరార్థం అమ్ముకోవటం, లేకపోతే వాళ్ళ భూమిని ఎవరైనా ఆక్రమించుకోవటం, ఇలా పలు విధాలుగా ఆ భూమి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరకపోగా బడాబాబుల చేతుల్లోకి ఈ డీఫామ్ పట్టా భూములు వెళ్ళిపోయాయి అనేది నిర్వివాదాంశం. కాబట్టి ప్రభుత్వం 1977లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977, 1977 అని అంటారు. దీన్నే సింపుల్గా భూ బదలాయింపు నిషేధ చట్టం లేదా పిఓటి యాక్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం అసైన్డ్ చేయబడిన ల్యాండ్ అంటే నిరుపేదలకు కేటాయించబడిన భూమి ఆ ఎస్ఐని అంటే ఆ పట్టాదారు అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. అట్లా అన్యాక్రాంతం చేయటం నేరము అని తెలియజెప్పారు. అన్యాక్రాంతం అంటే ఏంటి? అన్యాక్రాంతం అంటే ఆ భూమిని ఏ రూపంగా ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఎలా? కౌలుకు ఇవ్వకూడదు, దానం ఇవ్వకూడదు,
తనఖాలు పెట్టకూడదు. ఇలా అన్యాక్రాంతం చేయడం నేరం ఇలా చేస్తే అనే విషయాన్ని స్పష్టంగా ఈ పిఓటి యాక్ట్, భూ బదలాయింపు నిషేధ చట్టం క్లియర్గా 1977లో ఉంది. అయితే కాలానుగుణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, అలాగే చట్ట సవరణల ఆధారంగా ఒక 6 రకాల భూమిని అమ్మకాలు కొనుగోలు చేసిన చెల్లుబాటు అవుతుంది అనే విషయం ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే ఏంటి మొదటి అంశం అంటే, దీన్ని ఒక విధంగా ఎగ్జంప్షన్స్ అనుకోవచ్చు. మొదటి అంశం చర్చించుకుందాం. మొదటిగా మనకి 1954వ సంవత్సరం మునుపు అంతకు ముందు ఇచ్చిన డీ పట్టాలు వేరే ఒకరి అమ్మినా అది చెల్లుబాటు అవుతాయి. ఎందుకు అంటే, మన ఆంధ్రాలో 1954 మునుపు ఇచ్చిన పట్టాలలో షరతుల్లో ఈ అసైన్మెంట్ భూమి అమ్మితే నేరము, అమ్మకూడదు అనే షరతు లేదు. అప్పటి వరకు 1954 సంవత్సరం వరకు ఆ 12-13 షరతులు ఉంటాయి డీ పట్టాలో. ఆ షరతుల్లో ఈ అసైన్డ్ ల్యాండ్ అమ్మితే నేరం, అమ్మకూడదు, చెల్లుబాటు కాదు అనే అంశం లేదు. కాబట్టి గౌరవ హైకోర్టు ఇచ్చిన, ఆంధ్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 1954 ఆంధ్ర ఏరియాలో ముందు ఉన్న భూములు, పట్టా భూములు అమ్ముకోవచ్చు, అవి చెల్లుబాటు అవుతాయి. అదే తెలంగాణలో అయితే 1958కి ముందు ఇచ్చిన పట్టాలన్నీ అమ్మకాలు, కొనుగోలు చెల్లుబాటు అవుతాయి. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, మనకి పిఓటి యాక్ట్ అంటే భూ బదలాయింపు నిషేధ చట్టం 1977లో వచ్చింది. కాబట్టి ఆ 1977కు మునుపు ప్రభుత్వం ఇచ్చిన ఈ డీ ఫామ్ పట్టా భూములు వేరొక నిరుపేద అంటే భూమి లేని వ్యక్తి కొనుగోలు చేసి ఉంటే, అంటే 1977 నాటికి కొనుగోలు చేసి ఉంటే ఆ భూమి వాళ్ళకే చెందేటట్లు మళ్ళీ పట్టాలు ఇవ్వాలి, అంటే అవి చెల్లుబాటు అవుతాయి. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, ఈ వ్యవసాయ భూములు ఏవైతే ప్రభుత్వం కేటాయిస్తుందో అసైన్డ్ ల్యాండ్స్, వాటిని ఈ ఎస్ఐని ఎవరైతే పొందాడో ఆ భూమిని, ఆ వ్యక్తి వ్యవసాయం చేయటం కొరకు షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే కోఆపరేటివ్ బ్యాంకులు, వ్యవసాయ బ్యాంకులు, అలాగే కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఐడెంటిఫై చేసిన కొన్ని బ్యాంకుల్లో రుణాలను పొందే సౌకర్యం కల్పించారు. ఈ కాగితాలు తనఖా పెట్టి ఒకవేళ లోన్లు పొంది, రుణాలు పొంది ఆ డబ్బులు తిరిగి చెల్లించలేని పక్షంలో ఆయా బ్యాంకులు ఆ డీ పట్టా భూముల్ని వేలం వేయవచ్చు. ఆ వేలం ద్వారా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఆ భూములు వచ్చే విధంగా, అంటే ఆ కొనుగోలు అనేది చెల్లుబాటు అయ్యేటట్లుగా చట్ట సవరణలు చేశారు. కాబట్టి ఇక్కడ అర్థమవ్వాల్సింది, డీ పట్టా భూములు అయినప్పటికీ బ్యాంకు వేసిన వేలం పాటలో మనం పాల్గొని ఎవరైతే కొనుక్కుంటారో ఆ భూములు సాధారణ పట్టా భూములుగా చెల్లుబాటు అవుతాయి. ఇది మూడో అంశం. ఇంకా నాలుగో అంశం, సాధారణంగా మనం ఏం చెప్పుకున్నాం, భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చే భూములు డీ పట్టాలు అన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ విలువ చెల్లించి లేదా నిర్దేశిత రుసుము చెల్లించి కూడా ప్రభుత్వం వారు పట్టాలు మంజూరు చేస్తారు. వాటిని
జీ ఫామ్ పట్టా అంటారు. సో అటువంటి ఏదైనా రుసుము చెల్లించి ప్రభుత్వానికి ఈ జీ ఫామ్ పట్టా పొందినప్పుడు అటువంటి భూముల్ని కూడా అమ్ముకోవచ్చు. అవి కూడా చెల్లుబాటులోకి వస్తాయి. 4వది అయిపోయింది. ఇప్పుడు 5వది అంశం, భూమి లేని నిరుపేదలకే కాదు, భూమి లేని పొలిటికల్ సఫరర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్, అలాగే స్వాతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళలో ఎవరికైనా భూమి ఇస్తే పొలిటికల్ సఫరర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన వెంటనే డీఫామ్ పట్టా వాళ్ళు అమ్ముకోవచ్చు. అంటే వెంటనే అమ్మినా అది చెల్లుబాటు అవుతుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ, ఈ ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధులు కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ భూమిని అమ్ముకుంటే అది చెల్లుబాటులోకి వస్తుంది. 5వ అంశం అయిపోయింది. ఇక ఆఖరి అంశం 6వ అంశం, తెలంగాణలో 2017లో, ఆంధ్రాలో 2007లో ఈ పిఓటి యాక్ట్కి సవరణలు చేశారు. ఏంటని, 2007 వరకు ఎవరైనా భూమి లేని నిరుపేద ఈ డీఫామ్ పట్టాలు భూములను కొనుగోలు చేసి ఉంటే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకే ఆ భూమి చెందేటట్లు చేయమని సవరణలు చేశారు. తెలంగాణలో 2017 వరకు ఆ విధమైన సవరణలు చేశారు. కాబట్టి 2007 వరకు, అంటే చట్టం 77లో వచ్చినప్పటికీ నిషేధ చట్టం, 2007 వరకు సుమారు 30 సంవత్సరాల పాటు ఎవరైనా భూమి లేని నిరుపేద ఈ డీపట్టా ల్యాండ్లు కొనుగోలు చేసి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఈ 6 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. 2019 జనవరి నెలలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక సవరణ తీసుకొచ్చింది. ఇల్లు లేని ఇంటి పట్టా పొందిన, ప్రభుత్వ ఇంటి పట్టా పొందిన వ్యక్తులు 2019 వరకు, అంటే ఎప్పటి నుండి, 1950 నుండి వాళ్ళకి ఇచ్చిన పట్టా ఎవరికైనా అమ్మకాలు చేసి ఉంటే, ఎవరైతే కొనుగోలు చేశారో ఇల్లు లేని నిరుపేదలు, అవి వాళ్ళకే సొంతమయ్యేటట్లు వాటిని రెగ్యులరైజ్ చేయమని కీలక సవరణలు చేశారు. అయితే 2019 తర్వాత పరిస్థితి ఏంటంటే, 2019 తర్వాత జారీ చేసిన ఇళ్ల పట్టాలు, ప్రభుత్వం వారు జారీ చేసిన పట్టాలు 20 సంవత్సరాల తర్వాత, అంటే నెక్స్ట్ 20 years అవి అమ్ముకోవచ్చు. ఆ అమ్మకాలు చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఈ డీఫామ్ పట్టా మీద ఇప్పుడు చాలా హయ్యర్ కోర్టులో, లోవర్ కోర్టులో చాలా కేసులు పడుతున్నాయి, కేవలం ఈ అవగాహన లోపంతో. కాబట్టి ఈ విషయాలపై మీకు అవగాహన కలిగిందని నేను ఆశిస్తూ, నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.